యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు. ఇప్పటి వరకు దైవజనుడు ఎలాంటి కార్యాలు చేశాడో మనం చూసాం కదా. అలాగే మరొక విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం. దైవజనుడు సంఘం కొరకు ఏం చేస్తాడో మనం చూసాం. సంఘం దైవజనులను ఏం చేయాలి, ఎలా వారిని గౌరవించాలనే విషయం మనం గమనిద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచరి. గమనించారండి, ఇక్కడ మోషే దైవజనుడైనటువంటి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే తర్వాత ఆ స్థానం ఎవరిదంటే యెహోషువాది. ఆయన సీనియర్ కదా మోషే. మరి ఇప్పుడు యెహోషువ యవనస్తుడు. ఆయన సీనియర్ కాబట్టి ఆయన గౌరవించారు మోషేని. ఈయన యవన దశలో వచ్చాడు కాబట్టి పరిచర్య అంతగా పట్టించుకోవట్లే ప్రజలు. వచ్చాడులే, చేస్తాడులే, చూస్తాడులే అన్నట్టుగా ఉంది, కానీ అసలు కేర్ తీసుకోవట్లే ఆయన విషయంలో. వెంటనే ఈ విషయం ఎవరు జోక్యం కలగజేసుకున్నారు? దేవుడైన యెహోవాయే. అంటే మనుషుల దృష్టిలో సేవకులు ఒకవేళ బలహీనులుగా కనపడచ్చు, కానీ అంటే దేవుని దృష్టిలో చాలా గొప్పవారండి. అందుకే దేవుడు అంటాడు, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతములు ఎంతో సుందరమైనవి. వాళ్ళ పాదాలే సుందరమైతే వాళ్ళు ఎంత సుందరంగా ఉంటారండి ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో శ్రేష్టం కాదులేండి. ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. సేవకుడు అంటే వాల్యూ లేదు, విలువ లేదు సమాజంలో. సంఘంలో కదండి, ఎక్కడంటున్నా నేను? సమాజంలో. రక్షించబడినటువంటి వారికి తెలుసు, మారు మనసు లేనిటువంటి వారికి తెలీదు. ఈ సమాజంలో ఉన్న ఇశ్రాయేలు కూడా యెహోషువని సరిగ్గా పట్టించుకోవట్లా, గౌరవం లేదు. అందుకని వెంటనే ఇట్లా ఉండకూడదని దేవుడు ఆ విషయంలో వెంటనే కేర్ తీసుకున్నాడు. మనం చదివినటువంటి వచనాలు చెప్తున్నాడు, ఆ దినమందు యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఆ యొక్క సేవకుడిని దేవుడే ఏం చేస్తాడండి? గొప్ప చేస్తాడు. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా సరే పిలిచిన దేవుడు ఎప్పుడు కూడా దైవజనుల్ని విడిచిపెట్టడు. సమాజం అందరిని అక్కడికి రమ్మన్నాడు. దేవుడు యెహోషువను గొప్ప చేశాడు. ప్రజలందరికీ కూడా దేవుడు ఒక శాసనం తెలియజేస్తున్నాడు. ఏమని? మోషేని ఎలా మీరు గౌరవించారో ఇప్పుడు మీరు ఎవరిని గౌరవించాలి? యెహోషువను మీరందరూ గౌరవించాలి. ఎప్పటి వరకు? బ్రతుకు దినములన్నీ. ఏదో ఒకరోజు కాదు సన్మానం అండి, ఒకరోజు కాదు గౌరవించడం. దైవజనుల బ్రతుకు దినములన్నిటి కూడా వారిని గౌరవించాలి. గుర్తుంచుకోండి, దేవుని యొక్క ప్రతినిధులు, మధ్యవర్తులు, రాయబారులు, మీకు అడ్డుపడేటువంటి వారు, మీ పాపం మీ దోషం మీ మీద రాకుండా ప్రార్థన చేసేవాడు. అందుకని మోషేను గౌరవించినట్లుగానే యెహోషువను మీరు గౌరవించాలి. బ్రతుకు దినాలన్నీ కూడా గౌరవించండి అని అన్నాడు. ఇక్కడ చూడండి, రెండో రిఫరెన్స్ మనం చూద్దాం, నేను త్వరగా ముగిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం గమనించండి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూసుకునుడి. నా వల్లే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతన్ని తృణీకరించవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతన్ని సమాధానంతో సాగనంపుడి. అతని సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎవరిని గురించి చెప్పాడు? తిమోతిని గురించి చెప్తున్నాడు. పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి. ఇతను బాల్యము నుంచి లేఖనాలు ఎరిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తర్వాత ఒక కుమారుడు తండ్రికి ఏ రీతిగా పరిచర్య చేస్తున్నాడో పౌలు గారికి ఆ రీతిగా ఏం చేసేవాడు? ఈయన పరిచర్య చేసేవాడు. ఈ పరిచర్య చేస్తా ఒక సమయంలో పెద్ద పాస్టర్ గారు అయిపోయాడు. తర్వాత బిషప్ అయిపోయాడు. ఈయన పౌలు గారు సమాజానికి, సంఘానికి, ప్రజలకు చెప్తున్నాడు మనం చదివినటువంటి వచనాల్లో. తిమోతి వచ్చిన అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూసుకుని
నా వల్లనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. గమనించండి ఈ మాట. ప్రభువు పని చేసేవారిని మనం ఏం చేయాలండి? తోలనాడకూడదు, తృణీకరించకూడదు. వారి పనిని బట్టి వారిని మనం గౌరవించాలి. వారి పనిని బట్టి వారిని మర్యాదగా చూడాలి. వారి పని మిక్కిలి గొప్పదే. భూమండలం మీద ఎవరో చేయని పని ఎవరు చేస్తున్నారండి? దైవజనులు చేస్తున్నారు. నేను మా సంఘంలో కూడా చెప్తా, దేవుని తర్వాత భూమండలం మీద సెకండ్ ప్లేస్, రెండవ స్థానం ఎవరిదంటే దైవజనుడిదే. నువ్వు ఏది చెయ్యాలన్నా సరే ఎవరికి చేయాలి? ఇక్కడ దైవజనుడికి చేయాల్సిందే. నా పేరట వచ్చినటువంటి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతావు, శిష్యుడిని చేర్చుకుంటే శిష్యుడు ఫలం పొందుతావు. ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుని గిన్నీడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిస్తావా, నీకేముంది? ప్రతిఫలం ఉందన్నాడు. భూమి మీద ఏదైనా నువ్వు చేయాలంటే అది దైవజనులకే. అందుకని మత్తయి సువార్తలో చెప్పాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొన్నాను, దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. వీళ్ళేమన్నారు? ప్రభు, ఎప్పుడు భోజనం పెట్టాం? ఎప్పుడు నీకు బట్టలు పెట్టాం? ఎప్పుడు నీకు సన్మానం చేశాం? ఎప్పుడు మీరు చెరసాల్లో ఉన్నారు? మిక్కిలి అల్పులైన నా సహోదరులో, నా సేవకుల్లో ఒకరు చేస్తే నాకు చేసినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, చూడండి, ఏది చేయాలన్నా దైవజనులు దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు అన్నాడు, అతడు నా వలే ప్రభు పని చేయుచున్నాడు, మీరెవ్వరు కూడా ఆయన్ని తృణీకరించకూడదు. ఇందాక ఏమన్నాడు దేవుడు యెహోషువని? బ్రతుకు దినములన్నీ అతను మీరు గౌరవించాలి. ఇక్కడేమన్నాడు? తృణీకరించకూడదు. ఇందాక గౌరవించాలి, ఇప్పుడు తృణీకరించకూడదండి. దాని అర్థం కూడా అదే అండి, ఆయన్ని మీరు గౌరవించాలి. చూడండి, మరొక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను త్వరగా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలోకి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క వప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి వచనాల్లో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసే సత్యం ఏంటంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు. సంఘానికి నాయకులు ఎవరండి? దైవజనులు. సంఘానికి నాయకులు దైవజనులు. వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, వారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచు. మీ అందరిని కాసేది ఎవరు? మంచి మాట. కొంతమంది తెలియక మీ అందరిని కాసేది ఎవరు అంటే ఏమంటారు? ముందు దేవుడు అంటారు. ఆయన ప్రధాన కాపరి అక్కడ ఉంటాడు, నిజమే. కానీ ఇక్కడెవరు ఉంటారు? సంఘ కాపరి ఉంటాడు, దైవజనుడు ఉంటాడు. దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు కొన్ని ఆత్మలు తీసుకొచ్చి అప్పగిస్తాడండి. ఇదిగో అబ్రహాముని తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, మార్తమ్మని తీసుకుని నీకు ఇస్తున్నాను, ఎస్తేరమ్మని తీసుకొచ్చి నీకు అప్పగిస్తున్నా. దేవుడు చెప్తాడు. వారు లెక్క చెప్పవలసిన వారి వలె. ఎవరికి ఎవరు లెక్క చెప్పాలి? నీ గురించి, సంఘం గురించి దైవజనుడు ఎవరికి చెప్పాలండి? సంఘానికి గది లెక్క, దేవునికి లెక్క చెప్పాలి. అందుకనే వాళ్ళు వచ్చినా వారు రాపోయినా వారి గురించి ఏం చేస్తారు? దైవజనులు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆత్మీయాహారం పెడుతూనే ఉంటారు, క్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఈ 7 నెంబర్ ప్రేయర్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు, క్రీస్తు సువార్త సభలు ఏర్పాటు చేస్తారు, విశ్వాసుల సభలు ఏర్పాటు చేస్తారు, క్రమాలు ఏర్పాటు చేస్తారు. ఏంటి కారణం? దేవుడు వారి మీద పెట్టినటువంటి బాధ్యత, భారం అలాంటిది. అందుకని ఉదాహరణకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైన తర్వాత, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టయితే నా గొర్రె పిల్లని ఏం చేయాలి? నువ్వు కాయాలి. మళ్ళీ అడుగుతున్నాడు, సీమోను, నిన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను నేను. నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెల్ని కాయి. 3వ పరి ఏమన్నాడు?
సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అనొచ్చుగా. వ్యసనపడి నీకే తెలుసులే ప్రభువా. మూడోసారి కూడా చక్కగా చెబితే ఎట్లా ఉండేది? మానవ స్వభావం అండి. అంతా నీకు తెలుసులే, నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెల్ని కాయి. ఏంటి దైవజనుడు బాధ్యత ఏంటి? గొర్రెల్ని మేపటం, గొర్రెల్ని కాయటం, గొర్రె పిల్లల్ని మేపటం, నూతన ఆత్మలు తీసుకురావటం, నూతన ఆత్మలు మేపటం. మేపటం అంటే వాక్యం, కాయటం అంటే ప్రార్థన, విజ్ఞాపన. అంత బాధ్యత ఉండదు దైవజనుల మీద అండి. కాపరి మంచివాడై ఉండాలి, దొడ్డి మంచిదై ఉండాలి, మేత మంచిదై ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. కాపరి మంచివాడై ఉండాలి, దొడ్డి మంచిదై. దొడ్డి అంటే సంఘం. మంచి కాపరి, మంచి దొడ్డి, మంచి మేత. మంచి మేత అంటే బలమైనటువంటి ఆత్మీయ ఆహారం అండి. గొర్రెలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కాపరి మంచి ఆహారాన్ని పెట్టాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచ్చు. అయితే వారు దుఃఖంతో ఆ పని చేసినట్లయితే మీ భక్తి మీకు నిష్ప్రయోజనం. అంటే దైవజనులు ఎప్పుడు ఎవరు ఏ విషయంలో దుఃఖపరచకూడదు, బాధపరచబడకూడదు. చివరికి అంటాడు అక్కడ, మీరు ఆయన మాట విని వారికి లోబడి, దేవుడికి లోబడతా. ఏంటి పాస్టర్ గారు లోబడేది అంటారు కొంతమంది. అయిపోయింది భక్తి. దైవజనులు నీ విషయంలో సంతోషంతో ప్రార్థన చేయాలి, ఆనందంగా ప్రార్థన చేయాలి. ఏ విషయంలో దుఃఖపడ్డా నీ భక్తి నీకు నిష్ప్రయోజనం, ఫలించదు నీ భక్తి. దేవుడు నా మాట విని నాకు లోబడన్నాడా? నేను ఏర్పాటు చేసుకున్న నా దైవజనులకి లోబడు, వారి మాట విను. దైవజనులు వాక్యానుసారంగా చెప్పినప్పుడు లోబడినప్పుడు, వారి మాట వినినప్పుడు ఎవరి మాట విన్నని? ఎవరికి లోబడినట్టు? దేవునికి లోబడినట్టే, దేవుని మాట విన్నట్టే. ఇందాకడ అండి గౌరవించండి, రెండోది తృణీకరించవద్దు. ఇప్పుడు వారి మాట విని వారికి లోబడండి. ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాను చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి రాసినటువంటి పత్రికలోకి వెళదాం ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం వేయవద్దని లేఖనము చెప్పుచున్నది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. చాలండి. చూడండి, గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా. బాగుగా పాలన చేయు పెద్దలను. బాగుగా పాలన అంటే సంఘాన్ని చక్కగా నడిపించేవారు దైవజనులు. ఈ క్రమాలు, ఈ వాక్యము, ప్రార్థన, విజ్ఞాపనలు, దైవ చిత్తానుసారంగా సంఘ క్రమాలు నడిపించే దైవజనులు బాగుగా సంఘాన్ని పాలించేటువంటి వారు, నడిపించేవారు, సేవ నమ్మకంగా చేసేవారు. వారిని గురించి ఏమన్నాడు? విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారు. సంఘానికి ఎప్పుడు ఏ వాక్యం కావాలో, ఎప్పుడే వర్తమానం కావాలో, ఎప్పుడే హెచ్చరికలు కావాలో, దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేసుకుని సిద్ధపడి సంఘానికి కావలసిన సందేశాలని ఇస్తూ ఉంటారు దైవజనులు. అలా ప్రయాసపడే వారిని గురించి ఏమంటున్నాడు ఆయన? రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలను. నిజంగా దైవజనులండి ఏం చేయమన్నాడండి? సన్మానించండి, గౌరవించండి అండి, లోబడండి, ఆయన మాట వినండి. మీ కొరకు ప్రయాసపడుతున్నారు. వారు చేసే ప్రార్థనలు కుటుంబానికి, బిడ్డలకి ఎంతో ఆశీర్వాదం. చివరికి అన్నాడు అక్కడ, నూర్చే ఎద్దుమూతికి చెక్కం పెట్టవద్దు. అంటే ఏంటి దాని అర్థం? దేవుడు ఎడ్ల గురించి ఇచ్చారపడుతున్నాడా? ఎడ్ల గురించి ఇచ్చారపట్టలేదండి. మనకు అర్థం అవ్వాలంటే ఎద్దు సేకరి ఎలాంటిదో సేవకుని సేకరి కూడా అలాంటిదేనండి. చాలామంది తెలీదు. ఎద్దు ఏ రీతిగా కళ్ళం తొక్కుతూ ఉండతో, బరువులు మోస్తూ ఉండతో, బండి లాగుతూ ఉంటుందో అంటే ఒక సేవకుని యొక్క భారం కూడా అలాంటిదే. నోర్చటం అది పనిలో ఉంది. కళ్ళము అంటే దేవుని సంఘానికి సాదృశ్యం. నోర్చటం అంటే దేవుని పరిచర్య చేయటం. ఆ కళ్ళం తొక్కేటువంటి ఎద్దు మూతికి చెక్కం పెట్టకూడదంటే ఏంటి? దైవజనులకి ఇవ్వాల్సినటువంటి
పదోవందులు, ప్రతిష్టార్పణలు, దశంభాగాలు, కృతజ్ఞతలు, రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలు వారికి ఇవ్వాల్సినవి మనం వారికి ఇవ్వాలి. ఒకవేళ నీవు ఇవ్వట్లేదు అనుకో, ఏం చేసినట్టు? ఎద్దు మూతికి చెక్కం పెట్టినట్టే. చెక్కం పెడితే అది ఎంతకాలం తిరుగుద్దండి? కాళ్ళం దొక్కుద్దా? చాలామందికి తెలియదు ఈ విషయం. అందుకే స్పష్టంగా రాశాడు, మీకోసం ప్రయాసపడుతున్న దైవజనుల్ని గౌరవించాలి, ప్రేమించాలి, లోబడాలి, వారి మాట వినాలి, వారిని సన్మానించాలి, వారి నోటికి చెక్కం పెట్టకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనం ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, సువార్త ప్రకటించువారు సువార్త వల్లనే జీవించాలి. ఏంటి జీవనోపాధి ఏంటి వారికి? ఆ బలిపీఠం మీద దేవుడు ఏం పంపిస్తే దాని ద్వారానే. వారు ఏ పని కూడా చేయకూడదు. చేయాలంటే ఇవన్నీ, కానీ దేవుడు పిలుపు కలిగిన వారు చేయకూడదు. పిలుపు లేకుండా ఫార్ట్ ఏం చేస్తారు చూడండి, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కానీ ఇది ప్రత్యేకింపబడిన సేవ. అందుకే నేను ప్రారంభంలో చెప్పా, సేవా పిలుపు అనేది చాలా శ్రేష్టమైంది. దేవుడు దైవజనులను ఎన్నుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ జరిగిస్తున్నారు. వారు చేసే ప్రార్థనల ద్వారా మీరందరూ ఎంతో మేలు పొందుతున్నారు. ఈరోజు ఈ రీతిగా సేవా స్తుత్యారం సందర్భంగా చాలా విషయాలు మనం బైబిల్లో నేర్చుకున్నాం. ఒక సేవకుని యొక్క పాత్ర ఏంటి, రెండు సంఘానికి దైవజనుడు పడేటువంటి ప్రయాస ఎలాంటిది? దైవజనులు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన మనం బ్రతికిస్తుంది అన్నాడు. దేవుని యొక్క ఉగ్రత సంఘం మీదకి వస్తున్నప్పుడు వారు అడ్డుపడేటువంటి వారు ఉన్నారు, వారు విజ్ఞాపన చేసేటువంటి వారు ఉన్నారు, వారు ప్రార్థనని ప్రాయచిత్తం చేసేటువంటి వారుగా ఉన్నారు, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడినటువంటి వారు ఉన్నారు, మధ్యవర్తులుగా ఉన్నారు, రాయబారులుగా ఉన్నారు. ఇలాంటి గొప్ప ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు మొదటి భాగంలో. రెండో భాగంలో దైవజనుడిని మనం గౌరవించాలని, తృణీకరించకూడదని, లోబడాలని, ఆయన మాట వినాలని, వాళ్ళని సన్మానించాలని అతి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్న ఈ రాత్రి సమయంలో. మరి ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాటలను బట్టి మనం ఏం చేయాలండి? ఒకవేళ ఇప్పటి వరకు మన వాక్యానుసారంగా కొన్ని విషయాలు చేయలేకపోయామేమో. ఈ సేవాస్థితన సందర్భంగా ఈ రాత్రే ఒక నూతన తీర్మానం చేసుకుని ప్రభువు దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ కొరకు ప్రయాసపడుతున్న దైవజనుల కోసం, వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలి. పౌలు ఎక్కడికి వెళ్ళంటాడు, మా కోసం మీరు ప్రార్థన చేయండి. వారు మీకోసం చేస్తారు. సంఘమంతా కూడా ఎవరి కోసం చేయాలి? దైవజనుల కోసం ప్రార్థించాలి. రాజును బంధిస్తే రాజ్యమే వసిపరుచుకోవచ్చు. అందుకని అపవాది కన్ను ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? దైవజనుల కుటుంబం మీద ఉంటుందండి. రాజును బంధిస్తే రాజ్యం స్వాధీనమే, దైవజనులను పడగొడితే సంఘం అంతా స్వాధీనం చేసుకోవచ్చు. అందుకని సంఘం ఎక్కువగా దైవజనుల కుటుంబం కోసం ప్రార్థించాలి, సేవ కొరకు ప్రార్థించాలి, నూతన ఆత్మల కొరకు ప్రార్థించాలి. మన కొరకు ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవలతో మనం ఏకీభవించి ప్రార్థించేవారు ఉండాలి. పౌలు గారు అంటాడు, సువార్త సేవలో నాతో కూడా వీరు సహకరించారు, వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవలో సేవకుడితో ఎవరైతే సహకరిస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, సమయం కాదు. అతి శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములు కూడా కారణభూతురైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయి ప్రభువా. దైవ సేవకుల్ని ఈ లోకలో భూమండలం మీద మీరు ఏర్పాటు చేసుకుని మీకును ప్రభువా ప్రజలకు మధ్యవర్తులుగా ప్రవక్తల్ని, దైవ సేవకులను ఆ దినాలు ఏర్పాటు చేశారు. వందనాలు. వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది దైవ సేవకులను భూమండలం మీద ఏర్పాటు చేసి సత్యవార్తను ప్రకటింపజేసి ప్రభువా నీ మార్గంలోకి ప్రజలు మళ్లిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా చేయండి. ఈ సందేశం ద్వారా అనేకులకు ఆశీర్వాదం, ఆత్మరక్షణ, మేలుకొలినట్లుగా చేయండి. కాపరి యొక్క ప్రభువా విధానాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసులు వారి యొక్క బాధ్యతలు నెరవేర్చుకునే కృప దయచేయండి. మీ వాక్యాన్ని గ్రహించి లోబడి వాక్యానుసారంగా జీవించి మీ ఆశీర్వాదం పొందే కృప ప్రతి వారికి దయచేసి మహింపొంది దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా తెలియచేసిందిగా ప్రభు నామపేట మీకు మనవి చేస్తున్నాం. ప్రభు స్తోత్రం. మంచిది. మీ అందరికి కూడా వందనాలండి.